అందరికీ నమస్కారం అండి. మరి ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఇవాళ అధికరణాలు 25 టు 28 అంటే ఆర్టికల్స్ 25 టు 28 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో 25 టు 28 వచ్చి మత స్వేచ్ఛకి సంబంధించినవి, అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఈ మత స్వేచ్ఛకి సంబంధించిన అధికరణాలు ఈ ఆర్టికల్స్ అన్నమాట. ఈ 25, 26, 27, 28 క్లుప్తంగా ఏం చెప్తాయి అంటే 25 వచ్చి ఈ ప్రాక్టీస్ మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు, మత ప్రచారం చేసుకునే హక్కు, వీటి ఫ్రీడమ్స్ గురించి 25లో ఆర్టికల్ 25లో చెప్పారు. 26 వచ్చి మేనేజ్మెంట్కి సంబంధించిన ఫ్రీడమ్ అన్నమాట. అలాగే 27లో ట్యాక్సెస్కి సంబంధించిన దానికి ఫ్రీడమ్. అలాగే 28లో రిలీజియస్ ఎడ్యుకేషన్, మతానికి సంబంధించి మత బోధనలు అన్నమాట. వాటికి సంబంధించి రిలీజియస్ ఎడ్యుకేషను, ఇంకా వేరే పరమైన రిలీజియస్ ఎడ్యుకేషన్ గురించి 28లో చెప్పడం జరిగింది, ఆ ఫ్రీడమ్ అన్నమాట. సో 25, 26, 28 ఈ నాలుగు విధాలుగా ఈ మత స్వేచ్ఛ గురించి, ఫ్రీడమ్స్ గురించి వివరించారు భారత రాజ్యాంగంలో. ఇప్పుడు అధికరణం 25కి వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ ఆర్టికల్స్ చెప్పే ముందు మీ అందరి దృష్టి ఒక అమెండ్మెంట్ చేశారు, సవరణ చేశారు. ప్రియాంబుల్కి సవరణ అంటారు. 1976లో ప్రియాంబుల్ అమెండ్ చేసి సవరణ చేసి దాంట్లో సెక్యులరిజం అనే మాట ఒకటి ఇంక్లూడ్ చేశారనమాట. ఆ సెక్యులరిజం అనే మాట ఇంక్లూడ్ చేశారు. తర్వాత ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 9 జడ్జిలు కలిసి ఇచ్చిన తీర్పు ఇది. వాళ్ళు ఏమని సూత్రీకరించారంటే, రూల్ చేశారంటే, సెక్యులరిజం ఈజ్ బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు. అంటే సెక్యులరిజం అనేది బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు. సో దీనికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వబడింది భారత రాజ్యాంగంలో అన్నమాట. సో ఇప్పుడు అది చెప్పిన తర్వాత ఈ అధికరణం 25 గురించి చెప్పాలంటే, మత విశ్వాసాలు కలిగి ఉండే హక్కు, మత ప్రచారం చేసుకునే హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియస్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజన్. ఏ మతానైనా స్వీకరించే హక్కు, ఆచరించే హక్కు, ప్రచారం చేసుకోవచ్చు. ఈ హక్కు అందరికీ సమానంగా ఉంటుంది. అయితే ఈ హక్కు ఏంటంటే, భారత భూభాగంలో ప్రజా సంక్షేమము, నైతికత, ఆరోగ్యం మొదలైన నిబంధనలకు లోబడి ఉంటుంది అన్నమాట. ఈ హక్కు అంటే పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్, ఈ మూడింటికి లోబడి ఈ హక్కు ఉంటుంది అన్నమాట. ఇది 25లో ఇది చెప్పింది. తర్వాత 25(2) ఇప్పుడు ప్రాథమిక హక్కుల్లో అన్నిటిలో కూడా మళ్ళీ మీకు కింద కాజులో కొన్ని ఎక్సెప్షన్స్ అంటే మినహాయింపులు ఇస్తారనమాట. అట్లాగే ఇక్కడ కూడా 25(2) పెట్టారు. ఆ 25(2) ప్రకారం ఏంటంటే, పైన 25(1)లో ఏది చెప్పబడినప్పటికీ కూడా గవర్నమెంట్కి ప్రస్తుతం ఉన్న లాస్ అమలు చేస్తానికి, కొత్త చట్టాలు తీసుకొస్తానికి దీనికి సంబంధించి ఈ క్రింద విషయాల్లో అంటే ఏటికి సంబంధించిన విషయాల్లో వచ్చి మత సంబంధమైన కార్యక్రమాలు సంబంధించి కలిగి ఉన్న ఆర్థిక, రాజకీయ లేక ఇతర సంక్షేమ కలాపాలను నియంత్రించుట లేక పరిమితులు విధించుట, అంటే రెగ్యులేషన్ ఆర్ రిస్ట్రిక్షన్స్ అన్నమాట, ఈ మత సంబంధమైన వాటిల్లో. అలాగే బి వచ్చి ఏంటంటే, అందరికీ ప్రవేశం అన్నిట్లో, థ్రోయింగ్ టు పబ్లిక్ క్యారెక్టర్ టు ఆల్ క్లాసెస్. అంటే ఇప్పుడు సపోజ్ ఈ మతపరమైన వీటిల్లో సంస్థల్లో కానీ, గుళ్ళలో కానీ, వాటిల్లో కానీ అందరికీ ఎంట్రీ ఉంటుంది. దీన్ని ఏంటంటే కొన్ని కారణాల వల్ల, క్యాస్ట్ కారణాల వల్ల దీన్ని రిస్ట్రిక్ట్ చేస్తానికి, ప్రొహిబిట్ చేస్తానికి కుదరదు ఈ ఆర్టికల్ ప్రకారం అన్నమాట. అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది. ఈ రెండు అన్నమాట. ఈ ఎందుకు పెట్టారంటే, మీరు కొన్ని సాంఘిక దురాచారాలు ఉండేవి హిందువుల్లో. ముఖ్యంగా బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, దేవదాసి వ్యవస్థ, బహుభార్యత్వం, అంటరానితనం, సతీ సగమనం, ఇట్లాంటి సాంఘిక దురాచారాలు పూర్వం ఉండేవన్నమాట. ఈ కొన్ని ఇప్పుడు తుడిచిపెట్టుకు పోయినాయి. ఎందుకంటే చాలామంది మహానుభావులు సంఘ సంస్కరణల ద్వారా పోరాడి మార్పు తీసుకొచ్చారు. కాబట్టి ఇంకా ఏంటంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని
ఈ పెట్టారనమాట. క్లాజ్ 25 క్లాస్ 2 దాంట్లో ఏంటంటే మళ్ళీ A and B అనమాట. సో వీటికి సంబంధించి మీకు నేను మామూలుగా కేసు లాతో సహా నేను ఈ చివరిలో చెప్తాను. ఈ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 26 వచ్చేటప్పటికి 26 ఏమంటారంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్ మోరాలిటీ, అది మామూలే, అండ్ హెల్త్. ఎవ్రీ రిలీజియస్ డినామినేషన్ ఆర్ ఎనీ సెక్షన్ దేర్ ఆఫ్ షాల్ హ్యావ్ ది రైట్, ఏమేమి రైట్లు? టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పసెస్, టు మేనేజ్ ఇట్స్ ఓన్ అఫైర్స్ ఇన్ ది మ్యాటర్స్ ఆఫ్ రిలీజన్, టు ఓన్ అండ్ అక్వైర్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అండ్ టు అడ్మినిస్టర్ సచ్ ప్రాపర్టీ ఇన్ అకార్డెన్స్ విత్ లా అనమాట. ఇక్కడ వర్డ్ ఏమని వాడారంటే డెనామినేషన్, రిలీజియస్ డెనామినేషన్ అన్నారు. రిలీజియస్ డెనామినేషన్ అంటే ఏంటనే దానికి వస్తే దీన్ని ఎస్పి మిత్తల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1982లో సుప్రీంకోర్టు వారు ఏమని వీటికి చెప్పారంటే టు బీ ఏ రిలీజియస్ డెనామినేషన్ దేర్ షుడ్ బి సమ్ ఇది పెట్టారనమాట, మినిమం రిక్వైర్మెంట్స్. అదేంటంటే ఇది కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉండాలి, 2 డిజిగ్నేషన్ ఆఫ్ డిస్టింక్టివ్ నేమ్ ఉండాలి, అలాగే కామన్ ఆర్గనైజేషన్ ఉండాలి. ఇట్లాంటివన్నీ అనమాట డినామినేషన్ కింద వస్తాయి అన్నమాట. వీటిల్లో మనం చెప్పుకోవాలంటే చాలా, ఇప్పుడు ఏంటంటే వీటి గురించి ఇప్పుడు రామకృష్ణ మఠం ఉంది, కామకోటి పీఠం ఉంది, అలాగే ఇలా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, మేనేజ్ ది అఫైర్స్ అండ్ అక్వైర్ ది ప్రాపర్టీస్, రైట్ టు అండ్ ఆల్సో మేనేజ్ దట్ ప్రాపర్టీస్ అనమాట. దీని గురించి ఆర్టికల్ 26 చెప్పుద్ది అనమాట. ఇప్పుడు ఆర్టికల్ 27 వచ్చేటప్పటికి ఫ్రీడమ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్. ఇక్కడ ఏంటంటే 27 వచ్చేటప్పటికి సపోజ్ ఒక గుడి ఉంది, దాంట్లో కలెక్షన్స్ ఉంటాయి, పూజారి గారు రోజువారీ కలెక్షన్స్ ఉండిలో ఉంటాయి, ఆయనకి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆ గుడికి సంబంధించిన సభ్యులు కానీ పూజారి గారు కానీ వాటిని మళ్ళీ వేరే విధంగా ఆ ఫండ్స్ని యూటిలైజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దాని అభివృద్ధి కోసం, ప్రచారం కోసం ఉపయోగిస్తారు. సపోజ్ అనేక పూజలు చేస్తూ అనేది భక్తులకు సంబంధించి అట్లాంటి వాటి కోసం మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాటిల్లో ట్యాక్స్ కట్టమని అడుగుతానికి లేదనమాట వీటికి సంబంధించిన వాటిల్లో. దట్ ఈస్ ఆర్టికల్ 27. 28 వచ్చి ఫ్రీడమ్ యాజ్ టు అటెండెన్స్ ఆఫ్ ఎట్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఆర్ రిలీజియస్ వర్షిప్ ఇన్ సర్టెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్తో మతపరమైన బోధన గురించి దీంట్లో చెప్పారు 28లో. 28లో ఏంటంటే నో రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ మెయింటైన్డ్ బై స్టేట్ ఫండ్స్. దీంట్లో ఏంటంటే ప్రొహిబిటెడ్ అనమాట. మత బోధనల గురించి, రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ గురించి దీంట్లో ప్రొహిబిట్ చేశారు కంప్లీట్గా. అలాగే ఈ క్లాజ్ 1 అనేది కొన్నిటికి అప్లికేబుల్ లేదు. ఏటికి అప్లికేబుల్ లేదంటే ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై స్టేట్ బట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎనీ ఎండోమెంట్ ఆర్ ట్రస్ట్ విచ్ రిక్వైర్స్ దట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ షల్ బి ఇంపార్టెడ్ అనమాట. వీటిలో ఎండోమెంట్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎనీ ఎండోమెంట్ ఆర్ ట్రస్ట్కి సంబంధించిన వాటిలో క్లాజ్ 1 వచ్చి అప్లికేబుల్ కాదు. దీంట్లో రిలీజియస్ టీచింగ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు అనమాట. అలాగే 3 వచ్చి ఇప్పుడు ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ రిలీజియస్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు ఏ పర్సన్ కూడా నువ్వు కంపల్సరీ అది అటెండ్ అవ్వాలి అని కంపల్సరీ చేయకూడదు, అతను ఫోర్స్ చేయకూడదు. దట్ ఈస్ 28 28(3) అనమాట అండి. సో 28, 25, 26, 27, 28 అనమాట. ఈ 4 ఆర్టికల్స్ గురించి ఇది. ఇకపోతే మనం ఈ కేసులోకి వస్తే ఏంటంటే ఇప్పుడు అంతకుముందు ఆర్టికల్ 19 నేను వివరించేటప్పుడు చెప్పా, బిజో ఎమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. అది నేను దాంట్లో చెప్పేటప్పుడు చెప్పాను అనమాట. ఏంటంటే ఇది దాంట్లో అప్పుడు ఏంటంటే మనం రైట్ టు కీప్ సైలెన్స్ గురించి కూడా కొంత దీని గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే బిజో ఎమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్, వీళ్ళు ఏంటంటే స్టూడెంట్ జియోహో తెగకు చెందిన స్టూడెంట్స్ అనమాట. స్కూల్లో నేషనల్ అంతిమ్
అందరూ ఆలపిస్తుంటే వీళ్ళు లేచి నుంచున్నారు గౌరవంగా. కానీ వాళ్ళేదో కళ్ళు మూసుకుని వాళ్ళకి సంబంధించిన రిలీజియస్ దానికి సంబంధించిన దాని గురించి వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకుంటున్నారు. ఇది మామూలుగా అబ్జర్వ్ చేసిన ఉపాధ్యాయులు ఏంటంటే తర్వాత వీళ్ళని స్కూల్ అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో తీసుకెళ్తే వీళ్ళని డీబార్ చేశారు. డీబార్ చేస్తే తల్లిదండ్రులు వెళ్ళి పాపం వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, రిప్రజెంటేషన్లు పెట్టారు. దానికి మరి ఒప్పుకోవాలి స్కూల్ యాజమాన్యం. ఒప్పుకోకపోతే కేరళ హైకోర్టులో వేశారు. హైకోర్టు ఏమో స్కూల్ యాజమాన్యంనే సమర్థించింది. అప్పుడు సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే నేషనల్ అంతిమ్ మామూలుగా ఆలపించేటప్పుడు వాళ్ళు గౌరవంగా లేచి నుంచున్నారు. మరి వాళ్ళకి మనదేమో సెక్యులర్ కంట్రీ, వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకుంటున్నారు. సో దట్ రైట్ దే ఆర్ హ్యావింగ్ యాజ్ ఫర్ దిస్ ఆర్టికల్. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏం తప్పు చేసినట్టు కాదని చెప్పేసి సుప్రీంకోర్టు వారు సూత్రీకరించారు. అఫ్కోర్స్ అప్పుడేదో కొంత ఏంటంటే జనాల్లో కొంత కేరళ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు హేతుబద్ధమైందా, సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు హేతుబద్ధమైందా అనేది కొంత చర్చ జరిగిన మాట వాస్తవమే. కానీ బట్ అల్టిమేట్గా సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రివేల్ అవుతుంది కాబట్టి వారు ఆ విధంగా సూత్రీకరించారనమాట. ఇది దీని గురించి అంటే అబౌట్ వర్డ్ సెక్యులర్. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇట్ ఈజ్ ఏ బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అన్నారు కదా. దీంట్లో కొన్ని జడ్జిమెంట్లు నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇకపోతే ఇంకా మిగతా జడ్జిమెంట్లు చెప్పాలంటే ఇప్పుడు మీకు 25 క్లాస్ 2 కింద కొన్ని రిస్ట్రిక్షన్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఇంకా జడ్జిమెంట్లు చెప్పాలంటే ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. దాంట్లో ఏం చేశారంటే ది లేడీస్ ఆఫ్ పర్టికులర్ ఏజ్ వరకు వాళ్ళ ఎంట్రీ ప్రోహిబిట్ చేశారు. ద శబరిమలై టెంపుల్ కేసు అని కూడా అంటారు దీన్ని. ఇది 2018లో ఇచ్చిన కేసు అనమాట. ఇస్తే కోర్టు వారు ఏమన్నారంటే అట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెడతానికి కుదరు, ఈ ఆర్టికల్ వైలేట్ చేసినట్టు అని చెప్పి తీర్పిస్తాం జరిగింది. అలాగే సంజీవ్ భట్నాగర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2005 అనమాట ఇది దీంట్లో ఏంటంటే ఇది ఊరికి ఇన్సిడెంటల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందాక నేషనల్ అంతిమ్ గురించి వచ్చింది కదా, దీంట్లో చాలా చక్కని తీర్పిచ్చారు. ఏమని, నేషనల్ అంతిమ్ ఈజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ది రియల్ ఇండియా యాజ్ ఏ కంట్రీ టువర్డ్స్ ది కన్వేయింగ్ మెసేజ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఏమన్నారంటే ఈజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ది రియల్ ఇండియా యాజ్ ఏ కంట్రీ కన్వేయింగ్ మెసేజ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనమాట. ది నేషనల్ అంతిమ్ గురించి దీంట్లో చాలా గొప్పగా సుప్రీంకోర్టు వారు రూల్ చేశారు, అబ్జర్వేషన్ చేశారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి స్టానిస్లస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీలో ఏమన్నారంటే ఇక్కడ ఇందాక మనం అనుకున్నాం కదా, మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోవచ్చు, మీ మతాన్ని మీరు ప్రొసెస్ చేసుకోవచ్చు, మీరు ఏ మతమైనా స్వీకరించవచ్చు, ఇట్లాంటివి అన్నాం కదా. ఇక్కడ ఏమంటారంటే దట్ ఫ్రీడమ్ డస్ నాట్ మీన్ కన్వర్షన్. అంటే మత మార్పిడికి ఒత్తిడి చేస్తాం, ఎంకరేజ్ చేసేదిగా ఉండకూడదు. దట్ డస్ నాట్ మీన్ దట్ కన్వర్షన్ ఆఫ్ ఫ్రమ్ వన్ రిలీజన్ టు అనదర్ రిలీజన్ అని దీంట్లో సుప్రీంకోర్టు వారు అట్లా చేయకూడదని చెప్పేసి సూచీకరించారు. అలాగే మొహమ్మద్ అనీఫ్ ఖురేషి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఏంటంటే ఇక్కడ ఒకటి డ్యూరింగ్ బక్రీద్ టైమ్ సాక్రిఫైస్ ఆఫ్ కౌస్ అంటే గోవధ ప్రొహిబిట్ చేయొచ్చు, గవర్నమెంట్ ప్రొహిబిట్ చేశారు కూడా కొన్ని సందర్భాల్లో. సో అదేంటంటే 25(2) కింద కొన్ని రెగ్యులేషన్స్ రిస్ట్రిక్షన్స్ అన్నాం కదా, వాటి కిందకు వస్తాయి అని. ఇంకోటి ఏంటంటే షాబాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అది తలాక్ కేసు అందరికీ తెలిసిందే. తలాక్ అని 3 సార్లు అంటే ముస్లిం ఇది కమ్యూనిటీలో వాళ్ళ దీంట్లో దాని ప్రకారం ఇట్ ఈస్ డైవర్స్ అని కింద లెక్కే. అట్లాంటిది కూడా షాబానో కేసులో అది ప్రొహిబిట్ చేశారు, తలాక్ ప్రొసీజర్ ప్రొహిబిట్ చేశారు సుప్రీంకోర్టు వారు. అఫ్కోర్స్ వాళ్ళకి మళ్ళీ తర్వాత ముస్లిం ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీ అవి యాక్ట్లు కూడా వచ్చినాయి తర్వాత, బట్ దట్ ఈస్ ఏ డిఫరెంట్ ఇష్యూ. నెక్స్ట్ చర్చ్ ఆఫ్ గాడ్ వర్సెస్ కేకేఆర్ మెజెస్టిక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్. దీంట్లో ఏంటంటే నాయిస్ పొల్యూషన్. ఎందుకంటే ఈ మత సంబంధమైన చర్చిల్లో కానీ గుడుల్లో కానీ వీటిల్లో కానీ మన ముస్లిమ్స్ సంబంధించిన వాటిల్లో కానీ ఏంటంటే మైకులు పెడతాం టు ది టాప్ ఆఫ్ ది వాయిస్ అనమాట. అదేంటంటే చుట్టూ ఉన్న వాళ్ళకి ఇది నాయిస్ పొల్యూషన్ అనమాట. అంత నాయిస్ పొల్యూషన్ ఉండి
వాళ్ళు డిస్టర్బ్ అయ్యేంత ఎక్కువ సౌండ్ పెడతాం అనేది అది రోడ్ల మీద పెడతాం మైకులు, ఇట్లా పరిపాటి అయిపోయింది ఏ ఫంక్షన్ వచ్చినా. దీంట్లో ఏంటంటే అది రీజనబుల్, అది రిస్ట్రిక్ట్ చేస్తూ మన సుప్రీంకోర్టు వారు తీర్పు ఇచ్చారు అట్లా చేయకూడదని చెప్పేసి. ఎందుకంటే దీంట్లో ఏంటంటే నీ మతాన్ని నువ్వు ప్రచారం చేసుకో, సెక్యులరిజంలో ఏంటంటే నీ మతాన్ని నువ్వు ప్రచారం చేసుకో, వేరే మతం వాళ్ళని మామూలుగా నువ్వు మీ మతాన్ని నువ్వు పాటించు, వేరే మతాలను కూడా వాళ్ళని కూడా గౌరవించు, వాళ్ళని కూడా వాళ్ళ మతాన్ని ప్రాక్టీస్ చేసుకునేటట్టు చేయాలని చెప్పేసి లెట్ లివ్ అనే టైప్లో అన్నమాట ఇది. కాబట్టి ఏదో నువ్వు మైకులు పెట్టేసి నానా గందరగోళం చేస్తుంటే అది నాయిస్ పొల్యూషన్ కింద వస్తుంది. ప్రజలు శబ్ద కాలుష్యం అన్నమాట, అది ప్రజలకు చాలా ఇబ్బంది పడతారు, అనారోగ్యం కూడా ప్రజలకు అని చెప్పేసి దీన్ని నియంత్రించడం జరిగింది సుప్రీంకోర్టు వారు. అట్లాగే ఏఎస్ నారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ, దీంట్లో ఏంటంటే రిలీజన్ అంటే ఏంటి, ధర్మ అంటే ఏంటని దీని గురించి వివరించడం జరిగిందనమాట. ఇట్లాగే జాన్ వెల్లమెట్ల వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 118 ఆఫ్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పేసి దీంట్లో తీర్పు ఇవ్వడం జరిగింది. ఇలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసు గురించి మీకు నేను మామూలుగా జ్యుడిషియల్ యాక్టివిజం గురించి చెప్పినప్పుడు చెప్పాను, అలాగే వివరించాను. అప్పుడు ఆ కేసులో ప్రత్యేకంగా ఏంటంటే మామూలుగా కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయొచ్చు పార్లమెంటు, కానీ బేసిక్ స్ట్రక్చర్ అని ఇచ్చేయకూడదని చెప్పేసి బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేసే విధంగా ఉండకూడదని చెప్పేసి ఈ కేశవానంద భారతి కేసు గురించి బేసిక్ స్ట్రక్చర్ థియరీ కూడా చెప్పడం జరిగింది వివరంగా. దీంట్లో ఏం చేశారంటే దీంట్లోనే సుప్రీంకోర్టు హెల్డ్ దట్ సెక్యులరిజం ఇది బేసిక్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీంట్లోనూ బొమ్మాయి కేసు ఇందా కూడా చెప్పాను అనమాట వీటిల్లో. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ మత స్వేచ్ఛకి సంబంధించి అనమాట. వీటిల్లో ఏంటంటే గవర్నమెంట్కి ఎప్పుడు దాన్ని రెగ్యులేట్ చేస్తానికి, రిస్ట్రిక్ట్ చేస్తానికి ఎప్పుడు పవర్ ఉంటుంది. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రొపోజ్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, సబ్జెక్టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్ అనమాట. అది ఎట్లాగో ఉంది. అలాగే ఇన్స్టిట్యూషన్ గురించి, వాటి గురించి, ట్యాక్సెస్ గురించి, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఇటు ఇన్స్ట్రక్షన్స్, రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఇవి అన్నమాట ఇప్పుడు మనం తెలుసుకుంది. కాబట్టి ఏంటంటే ఈ రాజ్యాంగం గురించి వివరించడం వల్ల అందరూ కామన్ మనుషులు కూడా అజ్ఞానాన్ని తొలగించుకుని వాళ్ళు కొంత నాలెడ్జ్ పెంపొందించుకునే విధంగా, సామాన్య మానవులు కూడా అర్థమయ్యే విధంగా ఈ తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ చేయటం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ తెలిస్తే ఏంటంటే మన హక్కులు ఏంటి, మన హక్కులు మనం కాపాడుకుంటాం కాకుండా ఎదుటి వాళ్ళ హక్కుల జోలికి వెళ్ళకుండా ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళ హక్కులను కూడా ఏ విధంగా గౌరవించాలి, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఈ తెలుసుకున్న కొందుకు మనకి అపారమైన అజ్ఞానం పోయి అపారమైన జ్ఞానం వస్తుంది అన్నమాట. దాన్ని బట్టి ఏంటంటే మనకు ఆటోమేటిక్గా మనం ప్రవర్తించే తీరు, మన కాండక్టు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అల్టిమేట్గా హెల్ప్ చేస్తాయి ఒక గుడ్ లా అబైడింగ్ సిటిజన్ లాగా ఉండటానికి. ఇట్లాంటివి తెలిస్తే మనం మౌల్డ్ చేసుకోవచ్చు చాలా విషయాలు. ఈ విధంగా తెలియటం వల్ల యూ కెన్ బి వెరీ గుడ్ సిటిజన్, ఒక మంచి పౌరుడిగా మనం జీవించవచ్చు అన్నమాట. సో ఈ ఆర్టికల్కి సంబంధించి ఈరోజు ఈ ఆర్టికల్కి సంబంధించి వివరించడం జరిగింది. మళ్ళీ వేరే రోజు మిగతా ఆర్టికల్స్ గురించి వివరిస్తాం తప్పకుండా వేరే వీడియోలో. కాబట్టి అందరూ కూడా ఈ ఎంటీవీకి సబ్స్క్రైబ్ చేయండి. మీకు లీగల్ వీడియోస్ ఇట్లాంటివి చాలా మేము చేస్తున్నాం. ఓన్లీ ఫర్ న్యాయ విజ్ఞానం పెంపొందించే ఇదిగా చేస్తున్నాం మేము. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సెలవు, నమస్కారం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,